హాయ్ అండి. ఎప్పుడైనా మీరు కొత్తిమీర అలాగే క్యారెట్, దోసకాయ కలిపి పచ్చడి చేశారా? చేయకపోతే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. స్టవ్ పైన కడాయి పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కినాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించుకొని ఆ తర్వాత 2 క్యారెట్లు ముక్కలు చేసి వేసుకున్నాను. ఈ క్యారెట్లు, పచ్చిమిర్చి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికిపోయినాయి, కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు ఒక ఉసిరికాయ సైజు చింతపండు అలాగే ఒక దోసకాయ పీల్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. మన పులుపుకి సరిపడే అన్ని వేసుకోవచ్చు దోసకాయలు. అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేశాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, నేను ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. జీలకర్ర కూడా వేశాను. ఇవంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరిగి బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కడగకపోతే ఇసుక వస్తుంది కాబట్టి బాగా కడుక్కోవాలి కొత్తిమీరను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే కొత్తిమీర కొంచెం మెత్తబడింది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. అప్పుడే మనకంతా వెజిటేబుల్స్ బాగా ఉడికిపోతాయి. మాడిపోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, ఇప్పుడంతా బాగా ఉడికిపోయింది. చల్లార్చుకొని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసేసుకొని మెత్తగా దంచేసుకోవటమే. నేనైతే రోట్లో కొంచెం కొంచెం వేసి దంచుతున్నాను. చిన్న రోల్ కాబట్టి మిక్సీ జార్లో కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి పచ్చడి అనేది బాగా మెదిగిపోయింది, మెత్తగా అయిపోయింది. మరీ మెత్తగా ఉన్నా కూడా టేస్ట్ ఉండదు. కొంచెం బరకగా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి. దీనికోసం ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపు అనేది పూర్తిగా మన ఇష్టం. వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. పోపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఆయిల్ వేసేసి పోపు పచ్చట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి